ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హిందీ భాష మీద ప్రేమ చూపించడం కోసం ఏపీలో 2 మంత్రులు తెలుగునే అవమానిస్తున్నారు. ఓవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరోవైపు సీఎం కుమారుడు లోకేష్ తమ భాషా జ్ఞానాన్ని లోకానికి చాటేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. 700 ఏళ్ల క్రితం పుట్టిన హిందీ కోసం ప్రాచీన భాషగా గుర్తింపు ఉన్న తెలుగును అవమానిస్తున్నారు. వీరిద్దరి భాషా పరిజ్ఞానం చూసి తెలుగు ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హిందీ భాషా విస్తరణ అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. తమిళనాడు సహా కొన్ని దక్షిణ రాష్ట్రాలు తమ భాషలకు ముప్పుగా ఉన్న హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదని స్పష్టం చేశాయి. అయితే ఏపీలో హిందీ భాషను పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు రాజకీయ అంశంగా మార్చడం పట్ల తెలుగు భాషాభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకప్పుడు హిందీ భాషను తీవ్రంగా వ్యతిరేకించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపైన అకస్మాత్తుగా ప్రేమను ప్రదర్శిస్తూ తన మాతృభాష తెలుగును అవమానిస్తున్నారు. హిందీ భాషను పెద్దమ్మ అంటూ అర్ధజ్ఞానంతో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రుల గుండెలను గాయపరిచాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఎజెండా కోసం తెలుగు భాషను కించపరచడాన్ని తెలుగు రచయితలు, భాషాభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు భాషకు ప్రాచీన హోదాను సాధించారు. అనేక దశాబ్దాల పోరాటం తర్వాత తెలుగుకు ప్రాచీన హోదా లభించింది. హిందీ భాష ప్రాచీనమైందని పవన్ కళ్యాణ్ మాట్లాడటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని తెలుగు రచయితలు మండిపడుతున్నారు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భాష తెలుగు భాష. కేవలం 700 సంవత్సరాల చరిత్ర కలిగింది హిందీ భాష. ముందు పుట్టింది పెద్దమ్మ అవుతుందా, తర్వాత పుట్టింది పెద్దమ్మ అవుతుందా? కనీసం వయసు రీత్యా చూసైనా కూడా మాట్లాడవలసినటువంటి ఒక సందర్భం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కేవలం రాజకీయ సమీకరణాల్లోంచి వాళ్ళు భాషను రుద్దేటటువంటి ప్రయత్నం ఒక తెలుగువాడయ్యి ఉండి పెద్దమ్మని అనడానికి కనీసం చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీని ప్రమోట్ చేయడం కోసం ఏకంగా హిందీని జాతీయ భాషగా పేర్కొన్నారు. హిందీ జాతీయ భాష కాదని ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ చెబుతున్నా అడ్డంగా వాదించి నవ్వుల పాలయ్యారు మంత్రి నారా లోకేష్. 2 మంత్రులు అకస్మాత్తుగా హిందీ భాష మీద ప్రేమ కురిపించడంపై తెలుగు ప్రజలు, భాషాభిమానులు మండిపడుతున్నారు.